అలానే విశేషం ఇండియన్ రైల్వేలో రూల్స్ మార్చేశారు. ఆగస్ట్ నుంచి ఖచ్చితంగా ఈ రూల్స్ని మీరు పాటించాల్సిందే. ఐఆర్టీసీలో మీరు రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు వెళ్ళేటువంటి లగేజీ ఎంత ఉందో మీరు చూసుకోవాలి. పరిమితికి మించినటువంటి లగేజీని తీసుకెళ్తే కనుక టీసీ ఫైన్ వేస్తారు. సో ఎంత పరిమితి విధించారు, స్లీపర్ క్లాస్కి ఎంత, థర్డ్ ఏసీకి ఎంత, సెకండ్ క్లాస్కి ఎంత, ఫస్ట్ క్లాస్కి ఎంత అనేది క్లియర్గా రైల్వే శాఖ ఇచ్చేసింది. అయితే అదనంగా ఉండేటువంటి మీ లగేజీని ఐఆర్టీసీలోనే ముందుగా మీరు రిజర్వ్ చేసుకోవాలి. రిజర్వ్ చేసుకుంటే అక్కడ రైల్వే బుకింగ్ చేసుకుంటే కనుక రైల్వేలో బుకింగ్లు ఇస్తే వాళ్ళు ఆ లగేజీని మీతో పాటు పార్సిల్ చేస్తారు ఆ ఛార్జీలు వేసి. సరే ఎంత ఛార్జీలు వేస్తున్నారు? ఏసీ ఫస్ట్ క్లాస్లో 70 కిలోల వరకు మీరు ఫ్రీగా తీసుకెళ్ళచ్చు. మ్యాక్సిమం గరిష్టంగా 150 కిలోల వరకు ఏసీ ఫస్ట్ క్లాస్లో 70 కిలోల వరకు లగేజ్ ఉచితంగా తీసుకెళ్ళచ్చు. మీరు అంతకన్నా ఎక్కువ తీసుకెళ్ళాలనుకుంటే కనుక గరిష్టంగా 150 కేజీలు, అంటే 70కి మించి ఇంకొక 80 కేజీలు ఉంది కాబట్టి ఈ 80 కేజీలు మీరు ఐఆర్టీసీలో మీరు ముందే బుక్ చేసుకోవాలి. లగేజీని బుక్ చేసుకుంటే దానికి ఛార్జీ చేసి చెల్లిస్తే ఆ లగేజీని మీతో పాటు వాళ్ళు చేరుస్తారు. అలాగే సెకండ్ ఏసీలో 50 కేజీలు ఉచితంగా తీసుకెళ్ళచ్చు. అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఐఆర్సీటీసీలో లగేజీకి ఛార్జీలు పే చేసి. అది మీకు సెకండ్ ఏసీలో మ్యాక్సిమం 100 కిలోస్ కంటే ఎక్కువ తీసుకెళ్ళడానికి లేదు. ఈ 100 కిలోస్లో 50 కిలోలు ఫ్రీగా, ఇంకొక 50 కిలోలు మీరు బుక్ చేసుకోవాలి. అలాగే థర్డ్ ఏసీ ఎకానమీ దీంట్లో, అలాగే ఏసీ చైర్లో కానీ చైర్ కార్లకు ఉచితంగా మీరు 40 కిలోలు తీసుకెళ్ళచ్చు. అలాగే గరిష్ట పరిమితి 40 కిలోలు, అంటే మిగతా 80 కిలోలు తీసుకెళ్ళచ్చు. ఇక స్లీపర్ క్లాస్లో ఉచితంగా 40 కిలోల వరకు తీసుకెళ్ళచ్చు. గరిష్టంగా 80 కిలోల పరిమితి ఇచ్చారు, అంటే మిగతా 40 కేజీలకు మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి. సెకండ్ క్లాస్లో ఉచితంగా 35 కిలోల వరకు తీసుకెళ్ళచ్చు. అలాగే 75 కిలోల వరకు మీరు బుక్ చేసుకోవచ్చు. గరిష్ట పరిమితిని దాటిన లగేజీకి ఎలా చేస్తారు అని అంటే తప్పనిసరిగా లగేజీ లేదా పార్సిల్ వ్యాను ద్వారా బుక్ చేసుకోవాలి. మీరు ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడం, స్టేషన్లో రద్దీని తగ్గించడం, ఇవన్నీ కూడా కాగితం ప్రక్రియ జనరల్గా అక్కడ బుక్ చేసుకుంటే కనుక కాగితాల్లో చేస్తారు. అవన్నీ లేకుండా ఆన్లైన్ చేశారు. డిజిటల్ మోడ్లోనే ఇంక మొత్తం కూడా ఉంటుంది. సో గరిష్టంగా ఎవరికి ఎంత ఇచ్చారు అనేది నేను చెప్పాను. 150 కేజీలు గరిష్టంగా తీసుకెళ్ళచ్చు ఫస్ట్ క్లాస్ ఏసీ వాళ్ళు. మిగతా వాళ్ళకి ఎవరికి ఎంత చెప్పాను నేను. సేమ్ మనం ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనకి క్యాబిన్ ఎంత ఇస్తారు, అలాగే చెక్ఇన్లు ఎంత ఇస్తారు అనేది ఉంటుంది కదా. అలానే రైల్వేలో కూడా మీరు ఫ్రీగా తీసుకెళ్లే లగేజ్ అంతా మీరు అదనంగా ఎంత బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అనేది చాలా క్లియర్గా చెప్పారు. ఏసీ ఫస్ట్ క్లాస్లో అయితే 150 కేజీలు గరిష్టం తీసుకెళ్ళచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకొని. అలాగే ఏసీ సెకండ్ క్లాస్లో అయితే 100 కిలోలు, థర్డ్ క్లాస్లో అయితే 40 కిలోలు, అలాగే స్లీపర్ క్లాస్లో అయితే 40 కిలోలు, గరిష్టంగా 80 కిలోలు పరిమితి విధించారు. సో ఇంతకు మించి మీరు తీసుకెళ్ళడానికి లేదు. ఉచితంగా తీసుకెళ్లేది కాకుండా మీరు అదనంగా ఐఆర్సీటీసీలో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సేమ్ ఫ్లైట్లో మాదిరిగానే రైళ్లలో కూడా ఇక ఛార్జీలు వసూలు చేస్తారు. టీసీ టికెట్ లేకపోతే ఏ విధంగా అయితే ఛార్జీలు వసూలు చేస్తున్నారో మీ లగేజ్ ఎక్కువగా కనుక ఉంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గర ఫైన్ వసూలు చేస్తారు టీసీ. ఆగస్టు 1 నుంచి ఈ నిబంధన రాబోతుంది. ఈ నిబంధన ప్రకారం మీరు ఆల్రెడీ ముందే వెయిట్ చూసుకొని, ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు మనం వెయిట్ చూసుకొని చెక్ఇన్ ఎంత, క్యాబిన్కి ఎంత తీసుకెళ్ళాలి అని అంటారు కదా. అలా కాకుండా అంటే అదనంగా పే చేయాల్సి వస్తుంది. అలాగే రైల్వేలో కూడా అదనంగా పే చేసి మీరు లగేజ్ తీసుకెళ్ళచ్చు. కాకపోతే ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవాలి ముందుగానే. రైల్వే స్టేషన్కి వెళ్ళి బుకింగ్ కాకుండా ఆన్లైన్లో పే చేసుకుంటే మీ లగేజ్ని వాళ్ళే తీసుకొస్తారు మీ జర్నీతో పాటు. సో మారినటువంటి కొత్త రైల్వే రూల్స్ ప్రకారం మీరు ఐఆర్సీటీసీలో మీరు లాగిన్ అయ్యి ఐఆర్సీటీసీలో మీ లగేజీని బుక్ చేసుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా కనుక లగేజీని ఇష్టానుసారం తీసుకెళ్ళి నింపితే కుదరదు ఇక ఇండియన్ రైల్వేలో. మరి ఇది ఎంతవరకు అమలు చేయగలరు అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.